దాదాపు 8 రోజుల నుంచి ఇక్కడ ప్రచారం చేస్తున్నారు. ఎలా ఉందండి పిఠాపురం 52 గ్రామాల్లో మీరు దాదాపు 30 గ్రామాలు కవర్ చేస్తున్నారు. ఎలా ఉంది ప్రజాస్పందన అనేది? ఆల్మోస్ట్ ఇంకా విన్ అయితే పవన్ కళ్యాణ్ గారండి. మేము అందరం కష్టపడేది మెజారిటీ కోసము. ఆ మెజారిటీ కూడా ఇంత కష్టపడకుండా సులువుగా వచ్చేసేలా ఉంది. అయినా సరే మేము ఆయన మీద అభిమానంతో వచ్చాము. ఆయన మా దేవుడు, ఆయన మీ అందరి కోసం వచ్చాడు ఏదో చేయాలని. కాబట్టి ఇంకా తిరుగుతాము, ఇంకా కష్టపడతాము. ఆయనని అత్యధిక మెజారిటీతో మేము అందరం గెలిపించుకుంటాము. ఇప్పుడు మెజారిటీ అయితే ఇప్పుడు మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అసలు ఎంత వస్తుంది అనుకుంటారు మీరైతే? వాసవి ఆన్లైన్ సర్వీసెస్ మా వద్ద పాస్పోర్ట్ వీసా సర్వీసెస్ కలవు. వీసాలో 99% అప్రూవల్ సక్సెస్ రేట్ ఉంది. ప్లీజ్ కాంటాక్ట్ 8019482544. పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ 2 సార్లు పోటీ చేసి ఆయన అపజయం పాలయ్యారు. ఈసారి పిఠాపురం పక్క వన్ సైడ్ అయిన అసెంబ్లీలో అడుగు పెట్టాలని చెప్పి జైలుతో పనిచేస్తున్నారంట. స్టేట్ మొత్తం ఇటే వస్తున్నారు. మీరైతే ఎంత మెజారిటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి? మేమంటే మాకంటే ఎక్కువ జనాలు చెప్తున్నారండి 1,00,000కు పైగా మెజారిటీ అని. 1,00,000కు పైగా మెజారిటీతో ఆయన విజయం సాధిస్తారని అందరి నమ్మకం గట్టిగా కోరుకుంటున్నాం అన్నమాట మేమైతే. సో మరి ఇంకా 1,00,000కు పైగా అంటే ఇంకా చూడండి, ఆలోచించండి మీరే. రికార్డ్ బ్రేక్ చేస్తారంటారా? అంతే. ఓకేనండి. ఇప్పుడు మీరందరూ ఇలా ప్రచారం చేస్తారు కదా, సీరియల్ ఆర్టిస్ట్లే కానీ, జూనియర్ ఆర్టిస్ట్లే కానీ, జబర్దస్త్ వాళ్ళకి కానీ, ఎనీ ఇండస్ట్రీ వాళ్ళైనా సరే పవన్ కళ్యాణ్ గారికి వన్ సైడ్ గా వాళ్ళ సొంత ఖర్చులు పెట్టుకొని వచ్చి ఇక్కడ ప్రచారం చేస్తున్నారండి. మీకు ఎందుకంటే ఆయన మీద అంత అభిమానం కానీ, ఎందుకు అంత నమ్మకం వచ్చింది? ఒక మాట చెప్పండి. మేము చూసాం కాబట్టి. అంటే ఆయన హీరోగా కంటే వ్యక్తిపరంగా దేవుడు అండి. ఇది ఒక్కటే మాట చెప్పగలం. మేము ఆయన హీరోగా కాదు అండి, వ్యక్తిపరంగా రియల్ హీరో ఆయన. ప్రతి ఒక్కరి మనసులో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏం తెలుసండి ఆయన గురించి? కలిసారా? కానీ ఆయన వ్యక్తిత్వం చూసిన వాళ్ళే. కాబట్టే ఆయన ప్రతి ఒక్క మాటలోనూ ఏదో వాళ్ళ కోసం ఏదో తపన పడుతున్నాడు ఆయన అని గుర్తించారు. కాబట్టి ప్రతి ఒక్కరు మా దేవుడు అని అంటున్నారు. దాన్ని బట్టే అదే ఉద్దేశం. ఆయన అంటే మాకు దేవుడితో సమానం. మేము మెగా ఫ్యామిలీకి ఎప్పుడు కూడా నేను నా చిన్నప్పటి నుంచి నేను అదే ఇన్స్పిరేషన్ తో వచ్చాను. వచ్చిన తర్వాత చాలా అవకాశాలు ఆ ఫ్యామిలీ నుంచి నా కూతురికి భవిష్యత్తును చూపించారు నాగబాబు గారు. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు అనేది పక్కన పెడితే ఏదో మా సాయి శక్తి, మా ఉడతా భక్తిగా మేము ఇక్కడికి రావడం జరిగింది అభిమానంతో. మీ ఓపిక తగ్గట్టు మీరు ప్రచారం చేస్తున్నారు అంతే అండి. ఫైనల్ గా ఒక మాట అండి, పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే ఆ మొదటి రోజు చూసే విధానం ఎలా ఉంటది అంటారు? సింహం డోన్ లోంచి బయట కాలు పెడితే ఎలా ఉంటుందండి, అలాగా పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో అడుగు పెడితే సింహాన్ని చూసినట్టే చూస్తారండి. అంతే. ఇంకా మనం సింహం గురించి చెప్పాల్సిందే ఉంది. చెప్పండి. ఫైనల్ గా ఒక మాట, మీరు ఈ పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ఏమైనా ఒక మాట చెప్పాలనుకుంటున్నారా? ఒక్కటే మాట అండి, నేను ఎక్కువ సాగించిన ప్రతి ఒక్కరూ ఈ 5 సంవత్సరాలు ఏ పాలన అయితే చూడకూడదో అలాంటి పాలన చూశారు. కాబట్టి ఇప్పుడు మీరే మీ చేతుల్లో వచ్చింది అవకాశం అనేది, మీ భవిష్యత్తును మార్చుకునే అవకాశం మీ చేతుల్లోకి వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ఓటుని ఏ పాలనకి వేస్తే బాగుంటుంది, ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనేది కనువిప్పు చేసుకొని ఆయన్ని గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్. జై జనసేన.